హాయ్ ఫ్రెండ్స్! ఒక సినిమా హిట్ అవ్వడానికి క్రూషియల్ రోల్ ప్లే చేసేది క్లైమాక్స్. ఆ క్లైమాక్సే చెత్తగా ఉన్న సినిమాలేంటో వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 'లైగర్' మూవీ. 'లైగర్' మూవీ టోటల్లీ చెత్త. క్లైమాక్స్ అయితే పరమ చెత్త అనే చెప్పాలి. ఒక రియల్ ఫైటర్‌ని అదే 'మైక్ టైసన్‌ని' తీసుకొచ్చి 'విజయ్ దేవరకొండ' గారి చేత కొట్టించాడన్నమాట. అసలు ఆ కొట్టించడం కూడా ప్రాపర్ ఎమోషన్‌తోని కొట్టివ్వలేదు. ఏదో పనికిమాలిన ఎమోషన్ తీసుకొని కొట్టించాడు అనిపించింది. సో వరస్ట్ క్లైమాక్స్ ఐ ఎవర్ సీన్. సెకండ్ వన్ వచ్చేసి 'రాధేశ్యామ్' మూవీ క్లైమాక్స్. 'రాధేశ్యామ్' క్లైమాక్స్ షిప్ ఎపిసోడ్ అయితే అనిపిస్తది. చాలా బాగా తీశారు అండ్ చాలా రిచ్‌గా తీశారు. బట్ ఆ షిప్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాతకి హీరో సముద్రాన్ని దాటి హీరోయిన్‌ని ఎలా కలిసారనేది క్వెషన్ మార్క్. అది చూపించలేదు. చాలా మందయితే డిసప్పాయింట్ అయ్యారు. అరే! సముద్రాన్ని ఎలా దాటాడు ఇతను ఎవరి సాయం తీసుకోకుండా అనే క్వెషన్ మార్క్ అయితే మిగిలిపోయింది. థర్డ్ వన్ 'స్కంద' మూవీ క్లైమాక్స్. 'స్కంద' మూవీ క్లైమాక్స్‌లో ఇంకో రామ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆయన లుక్ చాలా రగడ్‌గా ఉంటుంది. బట్ ఆయన క్యారెక్టర్ ఆయన ఎవరనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆయన గురించి చెప్పాల్సింది పోయి అతను ఎవరినో చంపాడు అని బిల్డప్ ఇచ్చారు. ఆ బిల్డప్ ఆడియన్స్‌కి అర్థం కాలేదు. ఇతను ఇంకో రామ్‌కి ఆళ్ళ ఫ్యామిలీకి ఏమవుతాడనేది క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసి 'ఆదికేశవ' మూవీ క్లైమాక్స్. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో, విలన్ బానే కొట్టుకుంటారు. బట్ విలన్‌ని చంపేటప్పుడు ఒక ఇంపాక్ట్, ఒక ఎలివేషన్ అనేది ఉంటది. ఏదో నార్మల్‌గా చంపేసినట్టు చంపేసాడు. అసలు అర్థం కాదు. అప్పుడే చంపేసిండా విలన్‌ని అనే ఫీలింగ్ అయితే తెప్పిస్తది. సో ఇవి నేను నోటీస్ చేసిన అన్‌ప్రాపర్ క్లైమాక్స్ అన్నమాట. ఈ సినిమాలలో మీకు ఏ సినిమా క్లైమాక్స్ నచ్చదో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.